నెల్లూరు జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సంగం గ్రామంలో పిచ్చి కుక్కల దాడిలో 25 మంది గాయపడ్డారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పిచ్చి కుక్కలు ప్రతాపం చూపిస్తున్నాయి. గాయపడ్డ వారిలో చిన్నపిల్లలు, మహిళలే అధికంగా ఉన్నారు. దీనికి తోడు సంగం ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. గత కొద్ది రోజులుగా కుక్కల దాడులు పెరిగిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లాలో పిచ్చి కుక్కల స్వైర విహారం గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కుక్కల దాడిలో ఇప్పటివరకు ఎంతమంది గాయపడ్డారు? దీనిపై ప్రజలేమంటున్నారు? రమ్య, నెల్లూరు జిల్లాలోని సంగం మండల కేంద్రంలో గత 2-3 రోజుల నుంచి కూడా 3 పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం పట్టించుకోకపోయిన పరిస్థితి లేదని చెప్పుకోవాలి. మొత్తం ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి ఘటనలో దాదాపుగా 25 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే గాయపడిన వారిలో ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. ముఖ్యంగా 4 ఏళ్ల బాబు, అదేవిధంగా 6 ఏళ్ల బాబు, 8 ఏళ్ల బాబు, ఇలా వీరితో పాటు మరికొంతమంది 8 మంది మహిళల వరకు కూడా తీవ్రంగా గాయపడినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే గాయపడినటువంటి ఇద్దరు చిన్నారుల్లో కూడా ఒకరికి వీక్షిత్ అనేటువంటి ఒక బాలుడికి తీవ్రంగా ముఖం మీదంతా కూడా పిచ్చి కుక్క తీవ్రంగా కరవడంతో ముఖం, అదేవిధంగా కన్ను కూడా చాలా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడికి వెళ్ళినటువంటి బాధితులకి సకాలంలో అక్కడ వ్యాక్సినేషన్ అందకపోవడంతో కొంతమందిని నెల్లూరు హాస్పిటల్ కూడా తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ మున్సిపల్ అధికారులు కావచ్చు, అదేవిధంగా పంచాయతీ అధికారులు కావచ్చు, సంబంధిత అధికారులు అయితే మాత్రం 2-3 రోజుల నుంచి కూడా వరుసగా పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ అటు వీధిని వెళ్తున్నటువంటి ప్రజలు దాడి చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే వరుసగా 3 రోజుల పాటు ఈ విధంగా కుక్కలు 25 మందిని కలిసినట్టుగా కూడా స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి ఒక కుక్కను పట్టుకున్నారు. మిగిలినటువంటి మరొక 2 కుక్కలు పట్టుకుంటే కొంత మాకు రక్షణగా ఉంటుందని చెప్పి అక్కడ స్థానికులు చెప్తారు. మొత్తం మీద ఇలాంటి ఘటనలు 4 రోజుల వ్యవధిలోనూ, అదేవిధంగా గతంలో ఒక 4 రోజుల కిందట కూడా ఇదే విధంగా ఒక 20 మందిని ఆసుపత్రిలో గడిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఘటన జరిగిన తర్వాత కూడా అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయని చెప్పి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. రమ్య. రైట్ విజయ్, థ్యాంక్ యూ.